టిఫిన్ చేసే టైం లేదు, ఓపిక లేదు. అందుకని రాత్రి మిగిలిన అన్నంని పొద్దున పోపేసుకొని తిందామని డిసైడ్ అయ్యాను. తీరా చూస్తే అందరికీ సరిపోదు కదా అని ఇంకొకటి చేసే ఓపిక అంతకన్నా లేదు. దీన్నే సర్ది పెట్టుకుందామంటే కడుపు అసలే ఊరుకో. రైస్ను ఎన్లార్జ్ చేసినట్టుగా దీన్నే ఏదోలాగా ఎక్కువ క్వాంటిటీ అయ్యేలాగా రెడీ చేశాను. వెరైటీగా ఉంది. దీన్ని మీరు ఏ రెసిపీ అనుకుంటే అది అనుకోండి. ఎలా చేయాలో చూద్దాం. అన్నం ఇద్దరికి సరిపోయేలా ఉంది. అందులో కారం, కొంచెం గరం మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇంకో ఇద్దరికి సరిపడా పోహా అటుకులు తీసుకొని వాటర్తో తడిపేసి పక్కన పెట్టుకున్నాను. అవి తడిసిన తర్వాత అన్నం లాగానే కనబడతాయి. పోపు పెట్టుకోవడానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై అయ్యాక 2 లేదా 3 గుడ్లు పగలగొట్టుకొని అవి కూడా ఫ్రై చేసుకొని ముందుగా తడిపెట్టుకున్న అటుకులు, తర్వాత కలిపెట్టుకున్న అన్నం కూడా వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈసారి మీరు ఇలా వెరైటీగా ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.